దీపావళి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 జేఎల్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి నవంబర్ 16 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఢిల్లీ వాయు కాలుష్యం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఈ వారంలోనే కనీసం ఒక 3 నుండి 4 సార్లు ఢిల్లీ వాయు కాలుష్యానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవల గురించి మనం డిస్కస్ చేశాము. ఢిల్లీకి సంబంధించి రీసెంట్గా ఈవెన్ ఆడ్ నంబర్ సిస్టమ్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది మరొకసారి. ఈ నవంబర్ 13 నుండి ఈ సిస్టమ్ని అమలు చేస్తున్నారు. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ సంబంధించిన వెహికల్స్, దాని ప్రత్యేకతల్ని మనం రీసెంట్గా నిన్నటి క్లాస్లో డిస్కస్ చేశాము. అండ్ దాంతోపాటు రీసెంట్గా రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్ అనే ఇనిషియేటివ్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. అండ్ దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ విఫలమవుతోందా అనే అంశం గురించి కానివ్వండి, ప్యాడీ స్టబుల్ బర్నింగ్ అనేది ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ప్యాడీ స్టబుల్ బర్నింగ్, పంట చెత్త దహనం అనేది ఢిల్లీ పైన ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పేసి లాస్ట్ 3 years నుండి మనం తరచూ చూస్తూ ఉంటాం. వింటర్ సీజన్ వచ్చింది అంటే ఢిల్లీ కాలుష్య దుప్పటి కింద ఉండిపోతుంది. భయానక పరిస్థితులు. అక్కడ కనీసం బ్రతికే అవకాశాలు కూడా ఉన్నాయా అనే సందేహాలు కూడా చాలామందికి వ్యక్తమవుతున్నాయి. అంతెందుకు వరల్డ్ కప్, ప్రస్తుతం ప్రపంచ కప్, పురుషుల వన్డే వరల్డ్ కప్ ఐసీసీ ఈవెంట్ 13th ఎడిషన్ భారత్ ఆతిథ్యంలో, భారత్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ వరల్డ్ కప్ మ్యాచ్ల్లో ఢిల్లీలో జరగనున్న మ్యాచెస్ ఏవైతే ఉంటాయో, అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో ఉంది కదా, అక్కడ మ్యాచ్ల నిర్వహణ పైన కూడా సందిగ్ధం అనేది ఏర్పడడం, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఒక్క అంశం గుర్తుంచుకోండి, రాజ్యాంగం, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 21 జీవించే హక్కు గురించి ప్రస్తావిస్తుంది. జీవించే హక్కు ఒక ప్రాథమిక హక్కు. మరి మన జీవించే హక్కుకు అన్ని పరిస్థితులు కూడా ఉండాలి. ఒక కేసు గుర్తుంచుకోండి, స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సుస్థిర వాతావరణం, ఇవన్నీ కూడా పొందడం ఒక వ్యక్తికి సంబంధించి ప్రాథమిక హక్కుల్లో భాగంగా జీవించే హక్కులో భాగం అని చెప్పేసి సుప్రీంకోర్టు, దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సుభాష్ కుమార్ కేసు, సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 కేసులో తీర్పునిచ్చింది. అంటే ఒక వ్యక్తి జీవించే హక్కుల భాగంగా జీవితం హుందాగా, అద్భుతంగా అసలు జీవించాలంటే ఇవి ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు 1991 కేసులోనే తీర్పిచ్చింది. ఇలా చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడ సుప్రీంకోర్టు మరొకసారి ఢిల్లీకి సంబంధించి కొన్ని చర్యలు తీసుకోండి, మీరు ఏమన్నా చేయండి, ప్రస్తుతం ఈ కాలుష్యాన్ని ఆపండి అని చెప్తూ నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. అదేంటో చూడండి. ఏం చేసినా సరే తక్షణమే ఆ పొగ ఆపండి. ఏ పొగ? ఢిల్లీలో పేరుకుపోయిన పొగ. ఢిల్లీ ఈరోజు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు కారణం ఢిల్లీ మాత్రమే కాదు, ఢిల్లీ చుట్టుపక్కల, అందులోనూ పంజాబ్ స్టేట్. పంజాబ్లో ప్రతి వింటర్ కూడా ప్యాడీ స్టబుల్ బర్నింగ్, పంట చెత్త దహనాన్ని చేస్తారు. అక్కడ రైతులు పంట పండించిన తర్వాత, హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే చెత్త ఉంటుంది కదా, అగ్రికల్చర్ క్రాప్ వేస్ట్, దాన్ని దహనం చేస్తారు. ఈ దహన ప్రక్రియలో ఎమిషన్స్ ఢిల్లీ పైన పేరుకుపోతున్నాయి, ఒక దుప్పటిలా తయారవుతున్నాయి. ఇది కూడా ఒక రీజనే. ఓకేనా? వాయు కాలుష్యంపై సుప్రీం సీరియస్. దేశ రాజధాని ఢిల్లీలో నానాటికి పెరుగుతున్న వాయు కాలుష్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆవేదన కూడా వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వాయు కాలుష్యంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందలు వేసుకోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇది రాజకీయ యుద్ధం కాకూడదని సూచించింది.
వాయు కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్న పంట వ్యర్థాల దగ్నం ఏదైతే ఉంటుందో ప్యాడీ స్టబుల్ బర్నింగ్ తక్షణమే ఆపాలని ఢిల్లీ పొరుగు రాష్ట్రాలు ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ ఈ రాష్ట్రాలను ఆదేశించింది. ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీ చుట్టుపక్కల కూడా డెవలప్ అవుతున్న ప్రాంతాలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గత మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వాల తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి ఏడాది ఢిల్లీ ఇలా కాలుష్య కోరంలో నలిగిపోకూడదు, ప్రతిసారి దీన్ని రాజకీయం చేయకూడదు. పొరుగున ఉన్న పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దగ్ధాలతో ఏటా శీతాకాలంలో ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా పెరుగుతోందని చెప్పడం జరిగింది. ఎయిర్ క్వాలిటీ అనేది, వాయు నాణ్యత అనేది చాలా పడిపోయింది ఢిల్లీలో. పార్టికులేట్ మ్యాటర్ PM 2.5 అనేది విపరీతంగా ఉంటుంది గాలిలో. చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన పొల్యూటెంట్స్, అవి మనకు కంటికి కూడా కనబడవు, కానీ లోపలికి వెళ్తాయి, శ్వాస వ్యవస్థ పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. ఇంతటి కాలుష్య కోరల్లో ఢిల్లీ ఉంది. గతంలో కూడా లాస్ట్ 1.5 year బ్యాక్ లాస్ట్ టైం వింటర్ సీజన్లో ఇలాంటి పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ప్యాడీ స్టబుల్ బర్నింగ్ దీనిపైన అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు గతంలో లాస్ట్ 1.5 year బ్యాక్ ఒక ఏకసభ్య కమిటీని కూడా వేసింది. మదన్ బి లోకూర్ కమిషన్ తర్వాత రద్దు చేయడం, ఇవన్నీ మనం చూసాము. లాస్ట్ 3.5 years నుండి ప్రతిరోజు మీకు అందిస్తున్నాను క్లాసెస్. సో ఇది ఒక సీక్వెన్సే చూడండి, లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుందో. సో ఇది ఢిల్లీకి సంబంధించిన అంశం. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ సూపర్లేటివ్ టాపిక్. సూపర్లేటివ్ అంటే మొట్టమొదటి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం. ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ లైనర్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్వేస్ కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సర్బానంద సోనోవాల్ గారు, అస్సాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. సో సర్బానంద సోనోవాల్ గారు ఈ క్రూయిజ్ లైనర్ని రీసెంట్గా ప్రారంభించారు. అంతర్జాతీయ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో టూరిజంని డెవలప్ చేయడంలో భాగంగా ప్రత్యేకంగా దేకో అప్నా దేశ్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్లో భాగంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ లైనర్ని ముంబైలో ప్రారంభించారు సర్బానంద సోనోవాల్ గారు. దీన్ని ఎవరు తయారు చేశారంటే ఇటలీకి చెందిన ఒక సంస్థ ఫిన్కాంటియరీ అనే సంస్థ దీన్ని తయారు చేసింది. మేజర్ స్టెప్ టువర్డ్స్ అచీవింగ్ ద గోల్ ఆఫ్ 5 million క్రూయిజ్ ప్యాసింజర్స్ ఇన్ ఇండియా బై 2047. క్రూయిజ్ ఒక అంతర్జాతీయ క్రూయిజ్ ప్రారంభం. గుర్తుంచుకోండి, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం. క్రూయిజ్లో చాలా అధునాతనమైన సౌకర్యాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి సూపర్లేటివ్ టాపిక్స్ అని చెప్పాను. సూపర్లేటివ్ అనే పదాన్ని మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఈ పదాన్ని మనం మాత్రం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఈ సంవత్సరానికి సంబంధించి 2023 ఇయర్కి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ సైంటిఫిక్ అప్రోచ్లో, కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు, వివిధ సబ్జెక్టులో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అని చెబుతూ ఎక్స్క్లూజివ్ కొన్ని టాపిక్స్ని మీకు అందిస్తున్నాను. CA 360లో సూపర్లేటివ్ టాపిక్స్ కనీసం ప్రతి వారంలో ఒక 8 నుండి 10 అంశాల వార్తలకు వస్తాయి. ఎవ్రీ వీక్ వీడియోస్ ఇస్తున్నాను, PDFs ప్రొవైడ్ చేస్తున్నాను, మంత్లీ మ్యాగజైన్ తెలుగులోను ఇంగ్లీష్లోని ఇస్తున్నాను. ఇప్పటికే 10 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ విత్ వీడియోస్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ అందులో ఉంది. అండ్ ఏపీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఏపీ ఇయర్ రౌండప్ని కూడా నేను అందుబాటులోకి తీసుకొచ్చాను. మన CA 360 కోర్సులో మీకు ఎగ్జామినేషన్స్ రానున్నాయి, Group 1, Group 2 వాళ్ళని దృష్టిలో ఉంచుకొని. సో ప్రస్తుతం దివాళీ ఆఫర్ని దృష్టిలో ఉంచుకొని 999 రూపీస్కే ఈ కోర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ కోర్స్ మీకు అందుబాటులో ఉంది. లాస్ట్ ఒక 3 days బ్యాక్ వరకు కూడా మీరు చూస్తే, లాస్ట్ 2 days బ్యాక్ వరకు కూడా చూస్తే ఈ కోర్స్ ప్రైస్ అనేది 2,999 ఉండే. ప్రస్తుతం కేవలం 999కే ఇచ్చాను. అండ్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్స్ అనేవి ప్రస్తుతం దివాళీ సీజన్ని దృష్టిలో ఉంచుకొని ఇస్తున్నాను, అవైల్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి తొలి సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించనుందంట దక్షిణ కొరియా, సౌత్ కొరియా. ఇలాంటి వార్తలు మనం చూస్తే డిఫెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో భాగంగా ఆ మిసైల్ ప్రత్యేకత ఏంటి, పేరేంటి, ఏ దేశం, ఎన్ఎఫ్ 3-4 పాయింట్లు అంతే. ఎంతవరకు మనకి ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ ఆ పాయింట్స్ని హైలైట్ చేసుకోవాలి. సో చూడండి, ఉత్తర కొరియా అణు కార్యక్రమాలపై నిఘా కోసమే దక్షిణ కొరియా చర్య తీసుకుంటుందంట. ఈ రెండు కూడా రైవల్స్. సింపుల్గా దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి నిఘా ఉపగ్రహాన్ని ఈ నెల 30న ప్రయోగించనున్నట్లు దక్షిణ కొరియా గత సోమవారం తెలిపింది. అణ్వాయుధాగారాన్ని విస్తరించాలనుకుంటున్న ఉత్తర కొరియాపై కన్నేసి ఉండడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది. అమెరికాలోని వాండెన్బర్గ్ వైమానిక స్థావరం నుంచి స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం
జరుగుతుందట. సైనిక ఉపగ్రహం, సో శాటిలైట్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న ఉపగ్రహాలు, అలా సైనికపరమైన అవసరాల కోసం ఒక శాటిలైట్ని దక్షిణ కొరియా ప్రయోగించబోతోంది. దీనికి సాయం అమెరికాకి సంబంధించి ఒక స్పేస్ సంస్థ, ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్కి సంబంధించిన సంస్థ, అందులోని ఒక రాకెట్ ఫాల్కన్ 9 దాని ద్వారా ప్రయోగించబోతున్నారట. ఉత్తర కొరియా కూడా నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి కొంతకాలంగా ప్రయాణిస్తోంది. సాంకేతిక సమస్యలతో ఆ ప్రయోగాలు 2 సార్లు విఫలమయ్యాయి. 3వసారి గత నెలలో ప్రయాణించాలనుకుంది, అది సాకారం కాలేదు. ఈ ప్రయత్నాల నేపథ్యంలో దక్షిణ కొరియా కూడా స్వీయ నిఘా ఉపగ్రహ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అనుకుంటోంది. గుర్తుంచుకోండి. సో ప్రత్యేకంగా తొలి సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టుగా దక్షిణ కొరియా వార్తలకు వచ్చింది, ముఖ్యంగా టు ట్యాకిల్ నార్త్ కొరియా అని గుర్తుంచుకోండి. అండ్ మన భారతదేశానికి సంబంధించి రక్షణపరమైన అంశాల్లో భాగంగా ప్రళయ్ క్షిపణి మనం రీసెంట్గా చూసాము. డిఆర్డిఓ వారు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు ప్రళయ్ మిసైల్ని రీసెంట్గా ఒడిషాలోని అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్, సో బాలాసోర్ అంటాం మనం, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ నుండి, డిఆర్డిఓ అంటే ఒడిషా, ఇస్రో అంటే మన తిరుపతి జిల్లాలోని షార్ కేంద్రం, అక్కడ ప్రయోగించారు. ప్రళయ్ క్షిపణి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, అంటే ఎర్త్ పైన ప్రయోగిస్తే, సర్ఫేస్ పైన ప్రయోగిస్తే నిర్దేశించిన టార్గెట్లో పారాబోలా లాగా వెళ్ళేసి ఢీకొంటుంది, టార్గెట్ని ఛేదిస్తుంది. దీని యొక్క లిమిట్ ఎంత అంటే, దీని సామర్థ్యం ఎంత అంటే 350 కిలోమీటర్ల నుండి 500 కిలోమీటర్ల దూరానికి వార్ హెడ్లను మోసుకెళ్తుంది. వాటి బరువు 500 to 1000 kgs వార్ హెడ్లను కూడా మోసుకెళ్తుందంట. అండ్ దీన్ని ఎవరితో కంపేర్ చేయొచ్చు? కంపారిజన్ చైనాకి సంబంధించిన డాంగ్ఫెంగ్ 12 క్షిపణితోనూ, రష్యాకి చెందిన ఇస్కాండర్ క్షిపణితోనూ సరితూగే అవకాశాలున్న క్షిపణి భారతదేశానికి సంబంధించి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ప్రళయ్ క్షిపణి. గుర్తుంచుకోండి, కొన్ని సందర్భాల్లో కంపారిజన్స్ కూడా అడుగుతారు. ఓకేనా? నెక్స్ట్ శాబ్ టెక్నాలజీస్ అనే సంస్థ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఏ దేశానికి సంబంధించింది అంటారు? స్వీడన్ దేశానికి సంబంధించిన ఒక సంస్థ, ఒక డిఫెన్స్ సంస్థ. ఈ స్వాబ్ టెక్నాలజీస్ భారతదేశంలో ఒక ప్రత్యేకతతో వార్తలకు వచ్చింది, సూపర్లేటివ్. అదేంటంటే ఇండియాస్ ఫస్ట్ 100% FDI ఇన్ డిఫెన్స్ ప్రాజెక్ట్లో వీరికి అవకాశం దొరికింది. స్వీడన్కి సంబంధించిన శాబ్ టెక్నాలజీస్ సంస్థ. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. ఇటీవల 100% FDI అవకాశాలు పొందుతూ వార్తలోకి వచ్చిన శాబ్ సంస్థ ఏ దేశానికి సంబంధించిందంటే స్వీడన్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 15వ భాగంలో ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. అందులో ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం గురించి పేర్కొంటుంది. ఎన్నికల సంఘం వారు రీసెంట్గా ఎన్కోర్ అనే ఒక ఇన్హౌజ్ సాఫ్ట్వేర్ని తీసుకువచ్చారు. ఇన్హౌజ్ సాఫ్ట్వేర్ అంటే ఎన్నికల సంఘానికి సంబంధించి వారి యొక్క పనుల కోసం ఇన్హౌస్ సాఫ్ట్వేర్ ఫర్ కంప్లీట్ క్యాండిడేట్ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. క్యాండిడేట్స్ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ని అద్భుతంగా ఎఫిషియెంట్గా చేయడానికి ఈ ఎన్కోర్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు తీసుకొచ్చారు. ఎన్కోర్ యొక్క ఫుల్ ఫామ్ యాక్రోనిమ్ ఏంటి అంటారు? ఎనేబ్లింగ్ కమ్యూనికేషన్స్ ఆన్ రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్. ఎన్నికల వాతావరణాన్ని రియల్ టైంలో ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ అందుకోసం ఎఫిషియెంట్గా పనిచేయడంలో భాగంగా ఉద్దేశించబడిందని గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత్ బొటానిక్స్ మన భారతదేశానికి సంబంధించిన సంస్థ. ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే ఇండియాస్ లీడింగ్ వుడ్ ప్రెస్డ్ ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్. సో భారతదేశానికి సంబంధించిన ఎడిబుల్ అంటే మనం తినే ఆహార పదార్థాల్లో భాగంగా వాడే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ బ్రాండ్ గుర్తుంచుకోండి. వీరు భారతదేశంలోనే అతిపెద్ద కోల్డ్ ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని గుజరాత్లో ప్రారంభించబోతున్నారంట. గుజరాత్లో భారతదేశంలోని అతిపెద్ద కోల్డ్ ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని, సౌకర్యాలను భారత్ బొటానిక్స్ అనే సంస్థ ఎక్కడ ప్రారంభించబోతోంది అంటే గుజరాత్లో ప్రారంభించబోతోంది. అండ్ నెక్స్ట్, సో రీసెంట్గా ఒక రేడియేటివ్ పెయింట్ ఒక ప్రత్యేకమైన పెయింట్ వార్తల్లోకి వచ్చింది. ఆ పెయింట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దట్ కెన్ రెడ్యూస్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఫర్ కూలింగ్ బిల్డింగ్స్. సో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ని తగ్గిస్తుంది, అంటే మనము ఇంట్లో వాడే పవర్ కన్జంప్షన్ తగ్గించి ఇంట్లో కూలింగ్ ఎన్వైర్న్మెంట్గా మారుస్తుంది, చల్లబరుస్తుంది. అలాంటి ఒక పెయింట్, ఈ పెయింట్ ఎవరు తయారు చేస్తారంటే, ఎవరి శాస్త్రవేత్తలు అంటే జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ బెంగళూరు సంబంధించిన శాస్త్రవేత్తలు దీన్ని ఇన్నోవేటివ్గా తీసుకొచ్చారు. గుర్తుంచుకోండి, ఒక పెయింట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి అడుగుతారు ఇన్నోవేషన్స్, IITs
ఇటువంటి పరిశోధనలు ఎస్ఎన్టీలో మీకు ఇంపార్టెంట్. మీకు ఇటువంటి మినిట్ టు మినిట్ బ్రేకింగ్ అనేది కరెంట్ అఫైర్స్లో భాగిస్తున్నాను. మీకు నేను రీసెంట్గా ప్రవీణ్ సార్ అనే ఒక వాట్సాప్ ఛానల్ని తీసుకొచ్చాను. అందులో ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్లో ఒక బ్రేకింగ్ న్యూస్ వంటిది మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తున్నాను నేను. సో అందులో నుండి మీకు ఇక్కడ రెఫరెన్స్గా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్గా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇండియాలో ఎవరు వార్తల్లోకి వచ్చారంటే రీసెంట్గా హీరాలాల్ సామరియా. గుర్తుంచుకోండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో సమాచార హక్కు చట్టం 2005లో భాగంగా ప్రతి పౌరుడు కూడా సమాచారాన్ని పొందడం కూడా ప్రాథమిక హక్కే అకార్డింగ్ టు ఆర్టికల్ 19 క్లాస్ 1A అండర్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. గుర్తుంచుకోండి, అందులో భాగంగా మనకు కేంద్రంలో ఒక సమాచార కమిషనర్ ఉంటారు, ముఖ్యమైన సమాచార కమిషనర్. అలా ఎవరు నియమితులారంటే హీరాలాల్ సామరియా. గుర్తుంచుకోండి, ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ ఫోటో. సో రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తెలంగాణ క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారికి ఈ కీలక పదవి రావడం అనేది అద్భుతం. అండ్ నెక్స్ట్ సుప్రీంకోర్టులో 3 న్యాయమూర్తులు రీసెంట్గా నియమితులయ్యారు. ఈ 3 న్యాయమూర్తుల పేర్లు ఏంటని అడిగారు, కానీ ఇక్కడ రాజ్యాంగానికి లింక్ చేస్తూ అడుగుతారు. 3 న్యాయమూర్తులు ఎవరంటే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అగస్తిన్ జార్జిమని అండ్ జస్టిస్ సందీప్ మెహతా. ఈ 3 పేర్లు అడిగారు. కానీ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు నియమించే అధికారం రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉంది అంటే 5వ భాగంలో ఉంటుంది. 5వ భాగంలో ఆర్టికల్ 124 సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. గుర్తుంచుకోండి. అండ్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యని కనుక పరిశీలిస్తే 1+33 టోటల్ ఉండాల్సిన వారు. సో అందులో ఇప్పుడు 3 పర్సన్స్ రావడం. ఒకరెవరు డివై చంద్రచూడ్ గారు. సో చూడండి, సో కొలీజియం చేసిన సిఫార్సు ఆధారంగా రాష్ట్రపతి ఆమోదించారు. సో జస్టిస్ సందీప్ మెహతా గారు అండ్ వీళ్ళు. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రధాన న్యాయమూర్తితో సహా 34 మంది జడ్జీలు సుప్రీంకోర్టులో ఉండాలి. అంటే తనతో కలిపి 1+33. ప్రస్తుతం 31 మంది ఉన్నారు. ఈ 3 పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే మొత్తం 34కి చేరుతుందంట. సో ఫుల్ ఫ్లెడ్జ్గా సుప్రీంకోర్టు అనేది పూర్తి బలంతో పనిచేయబోతుంది. ప్రస్తుతం 31 మందే ఉన్నారు. ఈ 3 చేరిననుకోండి మనకి 1+33 ఫుల్ఫిల్ అవుతుంది. గుర్తుంచుకోండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియామకం, కొలీజియం సిఫార్సు. అండ్ ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒక ర్యాపిడ్గా చూస్తే. సో ఢిల్లీ కాలుష్యం సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన హెచ్చరిక. అండ్ కోస్టా సెరెనా అనేది భారతదేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ లైనర్గా వార్తల్లోకి వచ్చింది. అండ్ తొలి సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న దక్షిణ కొరియా. నెక్స్ట్ ప్రళయ్ మిసైల్ ప్రత్యేకతలు. అండ్ శాబ్ భారతదేశంలోనే మొట్టమొదటి 100% FDI డిఫెన్స్ ప్రాజెక్ట్ సంబంధించి వార్తలు ఇచ్చిన స్వీడన్ కంపెనీ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు తీసుకొచ్చిన ఎన్కోర్ అనే ఇన్హౌస్ సాఫ్ట్వేర్. అండ్ భారత్ బొటానిక్స్ భారతదేశంలోనే అతిపెద్ద కోల్డ్ ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని గుజరాత్లో ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ రీసెంట్గా ఒక రేడియేటివ్ పెయింట్ని జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ వారు రూపొందించారు ఫర్ కూలింగ్ ఎఫెక్ట్. కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్గా హీరాలాల్ సామరియా గారు నియమితులయ్యారు. అండ్ సుప్రీంకోర్టుకు 3 కొత్త జడ్జీలను కొలీజియం పేర్లను సిఫార్సు చేసింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.